కోల్కతాలో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ షెడ్ కుప్పకూలింది. ప్రమాదంలో 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద 45 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం కోల్కతాలో జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు, జరుగుతున్న సహాయక చర్యల తాలూకు విజువల్స్ని ప్రస్తుతం స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. కోల్కతాలో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద దాదాపు 45 మంది వరకు కార్మికులు చిక్కుకుపోయి ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. సో వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా శిథిలాల కింద నుంచి బయటికి తీసుకొచ్చి ఆసుపత్రులకి తరలించడం వారి తక్షణ కర్తవ్యమైంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. భారీ యంత్రాలను అక్కడికి రప్పించాల్సి వచ్చింది. వాటి సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన సమయంలో దాదాపు 45 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఆర్తనాదాలు పెట్టారు. దీంతో వారందరినీ శిథిలాలని తొలగించి బయటికి తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కష్టమైంది. అయితే భారీ యంత్రాలు అక్కడికి చేరుకునేంత వరకు కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత హుటాహుటిన అంబులెన్స్లకి అధికారులకి సమాచారం అందించడంతో వాళ్ళు భారీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా అంబులెన్సుల్లో ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి, కొంతమంది పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. వారందరి ప్రాణాలు కాపాడడానికి ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావడం కోసం అక్కడ భారీ యంత్రాలని తీసుకొచ్చిన ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అది నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అసలు ఎంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇనీషియల్గా అర్థం కాని పరిస్థితి. అయితే 2 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 10ల సంఖ్యలో 45 మంది దాకా ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడితే ఇంకొంతమంది తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిటాడుతూ ఉన్న పరిస్థితి. సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకుని ఆ శిథిలాలని, అక్కడ మనకి పెద్ద పెద్ద అయోన్ రాడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ భవన నిర్మాణం కోసం అక్కడ తీసుకొచ్చిన మటీరియల్, వాటన్నిటినీ అక్కడి నుంచి తొలగించడం అన్నది ఇప్పుడు పెద్ద ప్రహసనంగా మారింది. వాటన్నిటిని తొలగిస్తే కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరైనా కింద ఉన్నారా లేదా అన్న క్లారిటీ వచ్చే అవకాశం లేదు.